4వ అధ్యాయం 7, 8 వచనాలు చదువుకుందాం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక పేజీ నెంబర్ 212, 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము మనం చదువుకుందాం. హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. అంటే కింద పుట్టినోట్లో ఉందన్నమాట. అపవాదిని అన్న దగ్గర నెంబర్ 1 అనే అక్షరం ఉంది. ఆ అక్షరానికి కింద పుట్టినోట్లో సాతాను అని ఉంది. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదురించండి అని మాట్లాడుతూ యాకోబు గారు మాట్లాడుతూ, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని చెబుతూ ఏమంటున్నాడు? దేవుడికి లోబడి ఉండండి, ఆ సాతాను గారిని అపవాది గారిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతారని చెప్తూ ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. దేవుని యొద్దకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గా వాట్. ఒకసారి ఆలోచించండి, దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుని యొద్దకు రండి, యేసయ్య దగ్గరికి రండి. మీరు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మీ దగ్గరికి వస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుడికి స్తోత్రాలు. ఇది యాకోబు తన అనుభవం ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు రాయబడిన మాటలు రాసి ఈ రీతిగా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొద్దకు రండి, యేసయ్య దగ్గరికి రండి, వస్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ఈ 2 మాటలు బాగానే ఉన్నాయి. దీని లోతుగా ఒకవేళ మనం ధ్యానం చేయగలిగితే, అసలు దేవుని దగ్గరకు వస్తే ఓకే బ్రదర్, దేవుడు మా దగ్గరకు వస్తానంటున్నారు. అసలు దేవుడి దగ్గరకు మమ్మల్ని ఎందుకు రమ్మంటా ఉన్నాడు? ఆయన మా దగ్గరికి ఎందుకు వస్తా అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషికి ఈ క్వశ్చన్ రావాలి. విశ్వాసులైన వారికి రాదు కావచ్చు, కానీ కొంతమంది అనుకుంటా ఉంటారు యేసయ్య అంటే ఒక మతానికి సంబంధించిన దేవుడు, యేసయ్య అంటే ఒక కులానికి సంబంధించిన దేవుడు, లేదా యేసయ్య అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు అని భ్రమపడుతూ ఉంటారు. వారి కోసం ఒక క్లారిటీ ఇస్తా ఉన్నాను. ఎన్ని సువార్తలు ప్రకటించినా, ఎన్ని కూటాలు పెట్టినా, ఎన్ని మెసేజ్లు చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, దాని సారాంశం అంతా ఒకటే, యేసయ్య దగ్గరికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మీటింగ్ ఉన్నటువంటి సారాంశము, ప్రతి మీటింగ్ ఉన్నటువంటి అర్థం ఏంటంటే, యేసయ్య దగ్గరికి రాని ప్రజలందరినీ యేసయ్య దగ్గరికి రమ్మని చెప్పడమే ఆ మీటింగ్ యొక్క పరమార్థం, ఆ మీటింగ్ యొక్క అర్థం. ప్రతి మీటింగ్ లో దేవుడు చెప్పమనే వాక్యము అదే, చెప్పే సారాంశము కూడా అదే. కానీ దీనిలో మనకు 2 ఆలోచనలు కలగాలి. దేవుడి దగ్గరికి వెళ్తే మనకేమొస్తుంది? దేవుడు మన దగ్గరకు వస్తే మనకేమొస్తుంది? హల్లెలూయా. ఎందుకంటే మనం సెల్ఫిష్ కదా. సెల్ఫిష్ అంటే సెల్ఫీ ఫోటోలు దిగారు అనుకున్నారు మీరు. కాదు. సెల్ఫిష్ అంటే అది ఎలా ఉంటుంది అంటే, దాని తెలుగులో సప్రయోజకులు, అంటే సొంత లాభాన్ని చూసుకునే వారం మనం అంటే నేను, మీతో పాటు నేను, నాతో పాటు మీరు, ప్రజలందరూ, భూమి మీద నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఒక విధమైన మనస్సుతో జీవిస్తా ఉన్నారు. ఆ మనస్సు ఏంటంటే, నాకేమి ప్రయోజనం, ఇక్కడికి వెళ్తే ఏ ప్రయోజనం నాకు వస్తుంది, ఇక్కడికి వెళ్తే నాకు మేలు వస్తుందా, ఇక్కడికి వెళ్తే నాకు లాభం వస్తుందా అని ఆలోచించే వారే ఉన్నారు. కాబట్టి ఆ భాషలో నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు దగ్గరికి మనం వెళ్తే మనకేమొస్తుంది, అలాగే యేసయ్య మన దగ్గరికి వస్తే మనకేమొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
బైబిల్ గ్రంథంలో ఈ విషయం గురించి మీకు ఒక అద్భుతమైనటువంటి రెఫరెన్స్ నేను చూపించగలుగుతాను. అద్భుతమైన సంఘటన మీకు నేను తెలియజేయగలుగుతాను ఈ రాత్రి. ఆ సంఘటన తెలియజేసిన తర్వాత దేవుని దగ్గరికి మనం వెళ్తే ఏమొస్తుంది, ఆయన మన దగ్గరికి వస్తే ఏమొస్తుంది మనకనే విషయం ఆటోమేటిక్ గా నేను చెప్పక ముందే మీకు తెలిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ముందుగానే చెప్తా ఉన్నాను మీకు, ఈరోజు ఈ కూటికి ఎందుకు ఏర్పాటు చేశామంటే ఏదో క్రిస్మస్ సంబరాలను పెట్టుకుని మేమే మాట్లాడేసుకుని డాన్సులు వేసేసుకుని కేక్ కట్ చేసేసుకుని తిని వెళ్ళిపోయి ఇంట్లో పడుకుని సల్ల పడైపోయింది అనుకోవడానికి మాత్రం ఈ మీటింగ్ ఏర్పాటు చేయలేదు. హల్లెలూయా. ఒకే ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే యేసయ్య దగ్గరికి రానటువంటి ప్రజలను యేసయ్య దగ్గరికి రమ్మని యేసయ్య పిలుస్తున్నాడు అని చెప్పడానికి మాత్రమే ఈ రాత్రి ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక మంచి వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని మనం కనుక కొంచెం క్లుప్తంగా ధ్యానం చేస్తే ఈ మాటకు అర్థం మనకు అక్కడ తెలిసిపోతా ఉంటుంది. చూడండి, అక్కడ ఎవరండి అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని మనం కనుక శ్రద్ధగా చదవగలిగితే, లోతుగా ధ్యానం చేయగలిగితే, చూడండి లూకా సువార్త 19వ అధ్యాయంలో. హల్లెలూయా, హల్లెలూయా. దొరుకుదమ్మా? లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మాట మనం చూసినట్టయితే యేసు ప్రభు యెరికో పట్టణంలో ప్రవేశించాడట. సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచున్నప్పుడు ఇదిగో సుంకపు గుత్తాదారుడు ధనవంతుడున్న జక్కయ్య అని పేరు గల ఒకడు. ఎవరంటానా? జక్కయ్య అనే పేరు గల ఒకడు. ఆయన ఏంటిదంట? సుంకపు గుత్తాదారుడును, ఇంకో మాట ఉంది అక్కడ, ధనవంతుడునైన జక్కయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఏమనుకున్నాడంటే యేసు ఎవరు అని చూడగోరను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి అనుకున్నాడు యేసయ్య ఎవరో నేను చూడాలి. చాలా మంది యేసయ్య గురించి చెప్తా ఉన్నారు. యేసయ్య చాలా గొప్ప దేవుడు అంటా ఉన్నారు. యేసయ్య పాపలను క్షమించే దేవుడు అంటా ఉన్నారు. యేసయ్య ఆశీర్వదించే దేవుడు అంటా ఉన్నారు. యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు అంటా ఉన్నారు. యేసయ్య మృతులను సజీవులుగా చేసిన దేవుడు అంటా ఉన్నాడు. మరణించిన వారిని తిరిగి లేపే దేవుడు అంటా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పుకుంటున్నారు. కాబట్టి యేసయ్య ఎవరో నేను చూడాలని ఒక ఆలోచన కలిగింది ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి పేరే ఏం పేరమ్మా? జక్కయ్య. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్యకు ఒక ఆశ కలిగింది, యేసయ్య ఎవరో చూడాలి. అసలు యేసయ్యలో ఏముందో నాకు తెలియాలి. డబ్బు ఉంది ఆయన దగ్గర, అధికారం ఉంది ఆయన దగ్గర. హల్లెలూయా. సుంకపు గుత్తాదాడు. సుంకం అంటే పన్ను. గుత్తాదాడంటే పన్ను మీద మొత్తం గుత్తాదాడంటే ఆయనకు అధికారం, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా మనం చెప్పుకోవచ్చు. ఒక అధికారం ఉంది. అలాగే బైబిల్లో ఎవరిని ధనవంతులు అంటారంటే ఇక మీకు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ప్రపంచ వ్యాప్తంగా వాడబడుతున్నటువంటి ఈ మహాపరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది ఆయన ధనవంతుడని. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎన్ని కోట్ల మందికి, ఎన్ని కోట్ల లక్షలు నాకు తెలియదు కానీ ఎవరి పేరు ఆ గ్రంథంలో లేదు. కానీ అక్కడ యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సుంకపు గుత్తాదారుడు ధనవంతుడైన ఒకడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏం చేశాడంటే యేసయ్య ఎవరో తెలుసుకోవాలని ఆయన
కోరుకును అనుకున్నాను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండడం వల్ల చూడలేకపోయాను. హల్లెలూయా. పాప ఆయన చాలా ధనవంతుడు, చాలా డబ్బు ఉంది, అధికారం ఉంది, కానీ ఆయన ఏంటట? పొట్టివాడట. పొట్టివాడు అంటే మీరు ఎక్కడికో చాలా పొట్టివాడు లాగా అనుకోద్దు. మనం ఏ పొట్టి ఎంత సైజ్ అనేది మనకు అక్కడ తెలియలేదు, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండడం వలన యేసును చూడలేకపోయాడు ఆయన. హల్లెలూయా. ఆశతో పరిగెత్తుకుని వచ్చాడు యేసయ్య దగ్గరికి. యేసయ్య ఎవరో చూడాలని పరిగెత్తుకుని వచ్చాడు. యేసయ్య గురించి అనేకులు అద్భుతంగా చెప్తా ఉన్నారు. ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి పరిగెత్తుకుని యేసయ్య దగ్గరకు వచ్చాడు. కానీ పరిగెత్తుకుని వచ్చే వరకు యేసయ్య చుట్టూ హల్లెలూయా హల్లెలూయా జనులందరూ గుంపు కూడి ఉన్నారట. ఆ గుంపు కూడి ఉన్నప్పుడు ఈ వ్యక్తి పొట్టివాడైనందుకు ఆయన చూడలేకపోయాను. అందుకని ఏం చేశాడో చూడండి, ఇక్కడ చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచిన ఒక మేడి చెట్టు ఎక్కాను. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్. జక్కయ్య ఎందుకు బైబిల్ గ్రంథంలో ఎక్కడో తెలుసా? జక్కయ్య ఎందుకు బైబిల్ గ్రంథంలో ధనవంతుడు సుంకపు గుత్తాదాడు అని చెప్పేసి ఆ బైబిల్ గ్రంథంలోకి ఎక్కి ఈ రోజు వరకు ఆయన ప్రచారం చేయబడుతున్నాడో తెలుసా? యేసుని చూడడానికి వచ్చాడు, కానీ ఆయనకు ఆటంకం కలిగింది. యేసుని చూడడానికి వచ్చాడు, యేసుని చూద్దామని పరిగెత్తుకుని వచ్చాడు. ఆయన డబ్బులు వదిలిపెట్టాడు, అక్కడ వదిలిపెట్టాడు, యేసు దగ్గర పరిగెత్తుకుని వచ్చాడు, కానీ ఒక ఆటంకం కలిగింది. ఆటంకం ఏంటంటే చాలా మంది జనం ఉన్నారు, ఈయన చూడలేకపోయాడు. సరేలే, ఇంతమంది జనం ఉన్నప్పుడు మనం ఎందుకు చూడాలే అని చెప్పేసి వెనుకకు తిరిగి పోలేదు ఆ వ్యక్తి. ఈ రోజుల్లో చూస్తే నేనే చాలాసార్లు వెనుక తిరిగిపోయాను. ఎక్కడ తెలుసా? నా అవసరం కోసమే ఏటీఎం దగ్గర పోతే 50 మంది ఉంటారు అక్కడ. 50 మంది 70 మంది ఉంటే వెంటనే వెనుక తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. వద్దుల డబ్బులు తర్వాత చూసుకుందాంలే అని. కానీ జక్కయ్య అలాగ చేయలేదు. అక్కడ ఆయన గుంపులుగా ఉన్నటువంటి ప్రజలను చూశాడు. చూసి ఏం చేశాడంటే ఆయన ఇంకా ముందుకు పరిగెత్తుకుని వెళ్ళాడు. హల్లెలూయా. యేసు అక్కడ ఉన్నాడు, ఆయనకు కనిపించిన జనులు గుంపుగా ఉన్నాడు. యేసు ఇదే తోవలో వెళ్తాడు కాబట్టి, ఈ తోవను వెళ్ళలే ఉన్నాడు కాబట్టి నేనేం చేస్తానంటే అక్కడ కనిపించిన నా యేసుని ఇక్కడికి వచ్చి నేను చూస్తానని ముందుకు పరిగెత్తుకుని చేంజ్ చేశానంటే మళ్ళా జనులు నాకు అడ్డంగా వస్తారేమో అని ఈసారి ఎవరు అడ్డం వచ్చినా నేను యేసుని చూసి తీరాలని ఏం చేశాడంటే ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. హల్లెలూయా హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్. ఆయన ఆశను మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఆయన ఎంతగా ఆశపడ్డాడో ఒకసారి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా యేసయ్యని చూసి తీరాలి. ఆయన ఏముందో ఖచ్చితంగా నేను తెలుసుకుని చూడాలి. ఆశపడ్డాడు, చాలా ఆశపడ్డాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు. ఇదే రోడ్డు మీద వస్తున్నా యేసయ్య, ఇదే తోడు వస్తాడు యేసయ్య, కాబట్టి నేను ముందుగా పరిగెత్తుకుని వెళ్తాను. ఇంకా ఒకవేళ కనుక జల్లు అలాగే ఉంటే నాకు కనిపించారు కాబట్టి ఇది ఒక చెట్టుకి కూర్చుంటా, అప్పుడు ఎవరు అడ్డం వచ్చినా నాకు యేసయ్య కనిపిస్తున్నాడు. పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుని వెళ్ళిపోయి చెట్టు మీద కూర్చున్నాడు. ఇంకా యేసయ్య వస్తాడని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజుల్లో ఇంటికి చుట్టాలు వస్తే చాలు యేసును పక్కకు పెట్టేసి వారితో గడిపేటువంటి ప్రజలు ఉన్నారు. తుమ్ములు వస్తే చాలు ఒక వంక, తుమ్ములు వస్తానే ఏం పోతా చర్చికి. దగ్గు వస్తే చాలు, అయ్యో దగ్గు వస్తుంది కదా చర్చికి పోయి ఏం దగ్గుతానమ్మా నేను అని దగ్గు వస్తే మానేసేవారు ఉన్నారు. కొంతమందికి డూప్లికేట్లు వస్తాయంటాయి, కడుపు నొప్పిలు, డూప్లికేట్ నొప్పులు. తండ్రి రా అంటే కడుపు నొప్పి అంటారు. డూప్లికేట్ నొప్పులు అవి, వర్షాలు కాదు, కల్తీ నొప్పులు వస్తూ ఉంటాయి. చాలా మంది అనేక సాకులు చెప్పుకుని మందిరాన్ని మానేస్తూ ఉంటారు. యేసు సన్నిధికి రావడానికి అనేక సాకులు వెతుకుతూ ఉంటారు. కానీ రాత్రి ఒక వ్యక్తిని చూస్తే మన జీవితాలు ఖచ్చితంగా మారాలి. జక్కయ్య అనే వ్యక్తిని చూస్తే ఖచ్చితంగా మారాలి. ఆయన బాప్తిసం పొందిన వ్యక్తి కాదు, ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన దేవుని ఎరిగిన వ్యక్తి కాదు, కానీ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆశపడే వ్యక్తే. అడ్డం వచ్చింది, ఆటంకం వచ్చింది, అనేకులు ఆయనకు ఆటంకంగా ఉన్నారు.
అయినా కానీ ఆటంకాన్ని లెక్క చేయలేదు. ఆయన పరిగెత్తుకుని వెళ్ళాడు, ముందుకెళ్ళిపోయాడు. ఎవరేమనుకుంటారు అనుకోలేదు, ఎవరేమనుకుంటారని ఏమనుకోలేదు, ఎవరు ఏమన్నా అనుకోని నేను ఖచ్చితంగా యేసుని మాత్రం చూసి తీరాలనుకున్నాడు. హల్లెలూయా. ఎవరు ఏమన్నా అనుకోని, ఇదేంటి నా చెట్టు ఎక్కాడు ఏంటా అనుకోని, ఇదేందా ఈ పొట్టిన కొడుకు ఇక్కడ అనుకోని, ఏమన్నా అనుకోని, బట్ ఐ వాంట్ సీ ద జీసస్. హల్లెలూయా. నేను యేసుని చూడాలి అని కోరిక అదే, ఆయన వాంఛ అదే. పరిగెత్తుకు వెళ్ళాడు, చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఇక చూస్తా ఉన్నాడు యేసే వస్తాడని, యేసే రానే వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య అనుకున్నాడు యేసయ్యను నేను చూడాలని అనుకున్నాడు. ఏమనుకున్నాడమ్మా? యేసయ్యను చూడాలి. ఆయన చూసి ఎలా అంటాడు, ఆ దివ్య స్వరూపుడు, అది 10,000 అతి సుందరుడు, ఆ అతి కాంక్షల్యుడు, ఆ సృష్టికర్త ఎలాగ ఉంటాడో నేను చూడాలని అనుకున్నాడు జక్కయ్య. అనుకుని చెట్టెక్కి చూస్తా ఉన్నాడు. చూడాలని ఒక ఆశతో ఆయన కలిగి ఉన్నాడు. కానీ అక్కడ అద్భుతమైన కార్యం జరిగింది. హల్లెలూయా. అద్భుతమైన కార్యం జరిగింది, ఆశ్చర్యకర కార్యం జరిగింది. జక్కయ్య ఊహించలేని ఒక అద్భుతం జరిగింది, జక్కయ్య అనుకోలేని ఒక అద్భుతం జరిగింది. జక్కయ్య అసలు ఏ మాత్రం ఊహించినటువంటి సంఘటన అక్కడ జరిగింది. అదేంటో తెలుసా? జక్కయ్య యేసుని చూద్దాం అనుకున్నాడు, కానీ అక్కడ అద్భుత కార్యం జరిగింది. ఏంటంటే యేసయ్య జక్కయ్యను చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువే జక్కయ్యను చూశాడు. చూసి జక్కయ్య, హల్లెలూయా, కాలి చూద్దామని వచ్చిన వ్యక్తితో దేవుడే సృష్టికర్త చూసి మాట్లాడుతూ ఉన్నాడు. జక్కయ్య చెట్టు దిగు. ఎంత భాగ్యం పొందుకున్నాడు, ఎంత అద్భుతమైనటువంటి భాగ్యాన్ని పొందుకున్నాడు జక్కయ్య. భాగ్యానికి కావాల్సిన గల కారణం ఏంటో తెలుసా? అంత సృష్టికర్త యొక్క చూపు అతని మీద పడి, జక్కయ్య కిందికి దిగు, ఈరోజు నేను ఇంట భోజనము చేస్తానని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? సృష్టికర్త చూపు ఆయన మీద పడడానికి కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక కారణం. ఆయన గురించి విన్నాడు, యేసయ్య గురించి తెలుసుకున్నాడు, యేసయ్య గొప్ప దేవుని తెలుసుకున్నాడు, ఆయన అద్భుత కార్యాలు విన్నాడు, ఆయన నిజమైన దేవుని నమ్మాడు. ఆయన ఏంటో తెలుసుకోవడం ఒక గొప్ప ఆశపడ్డాడు. ఆ ఆశే యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చేలా చేసింది. హల్లెలూయా. ఆ ఆశే యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చేలాగా చేసింది. హల్లెలూయా. జక్కయ్య అనుకుంటా ఉన్నాడు, ఈ చెట్టు మించలు చూసి వెళ్ళిపోతాను నేను యేసయ్యను. హల్లెలూయా. ఈ చెట్టు మించలు చూసి నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. కానీ అక్కడ అద్భుతమైన కార్యం జరిగింది. యేసయ్య జక్కయ్యను చూశాడు. జక్కయ్య చెట్టు త్వరగా దిగు. వాట్ ఏ వండర్ఫుల్. ఈరోజు నువ్వు ఆశపడతావా? ఒక్క ఆశ నీకు కలిగిందా? ఒక్క ఆశ, యేసయ్య ఎవరో చూడాలని ఒక ఆశ కనుక నీకు కలిగితే, సో వాట్ ఇస్ ద జీసస్, యేసులో ఏముంది అనే ఒక ఆశ నీలో కలిగితే ఆయన ఏంటో నీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏంటో చూపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. జక్కయ్య ఆశపడ్డాడు. యేసు ప్రభు చూశాడు, రా అన్నాడు, దిగమన్నాడు. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, రా అన్నాడు. ఎంతో సంతోషంతో, ఎంతో సంబరముతో గంతులు వేసు, ఓ నా భాగ్యమా, ఓ నా ధన్యత అనుకుంటూ దిగి పరిగెత్తుకుని యేసు దగ్గరకు వచ్చాడు. యేసుతో వెళ్తా ఉన్నాడు. రండి యేసయ్య నా ఇంటికి, అయ్యా రండి దేవా నా ఇంటికి అన్నాడు. వెళ్తా ఉన్నాడు. అలాగే వెళ్ళాడు. వెళ్ళి యేసయ్య జక్కయ్య ఇంట్లో కూర్చున్నాడు. క్లుప్తంగా చెప్తా ఉన్నాడు నీకు. యేసయ్య జక్కయ్య ఇంట్లో కూర్చున్నప్పుడు జక్కయ్య మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. చూస్తే చాలనుకునే ఒక వ్యక్తి, చూస్తే చాలని ఆశపడే ఒక వ్యక్తి ఇప్పుడు కూర్చుని డైరెక్ట్ యేసయ్యతో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యా, ఒకవేళ నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా గనక, యేసయ్యా ఒకవేళ నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా గనక ధనము తీసుకుంటే వారికి తిరిగి 4 గంటలు ఇచ్చేస్తారయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మరలా అంటా ఉన్నాడయ్యా,
నా ఆస్తుల సగ భాగా నేను అమ్మేస్తాను, అది పేదలకు పంచేస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య అడగలే జక్కయ్య నువ్వు ఎంత అన్యాయంగా తీసుకున్నావో డబ్బు లెక్క చెప్పని అనలే. అన్నాడా? అనలే. నీ ఆస్తిని సగం అమ్మేసి బిదలకు ఇచ్చామని అనలే. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుతో నడుస్తూ వెళ్ళాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు జక్కయ్య జీవితంలో అడుగు పెట్టాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు జక్కయ్య ఇంట్లోకి ప్రవేశపెట్టాడో, ఎప్పుడైతే ప్రవేశించాడో ఆటోమేటిక్ గా జక్కయ్యలో ఉన్నటువంటి ఆ పాపం అంతా బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆయనలో ఉన్న అన్యాయం అంతా బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. జక్కయ్యకు తెలియకుండానే జక్కయ్యకు తెలియకుండానే ఆయనలో ఉన్నటువంటి పాపం అంతా ఒప్పేసుకుంటా ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి అవినీతి అంతా ఒప్పేసుకుంటా ఉన్నాడు. నేను అన్యాయంగా తీసుకున్నాను యేసయ్య, 4 గంటలు నేను చెల్లిస్తాను. 10 రూపాయలు అన్యాయంగా తీసుకున్నాడు ఒక వ్యక్తి దగ్గర, ఇదిగో 40 రూపాయలు అతను నేను ఇచ్చేస్తాను యేసయ్య. నువ్వు నాకు వచ్చావు, ఒక గొప్ప దేవుడు, ఒక పవిత్రుడు, ఒక సృష్టికర్త ప్రభువా. ఈ పాపిని కర్ర నుంచి నా ఇంటికి వచ్చావు. నీతో నడుస్తుంటే నాలో ఉన్న చీకటంతా పోయింది. నీతో నడుస్తుంటే, నువ్వు నా ఇంటికి వస్తుంటే నాలో ఉన్న పాపం అంతా పోయింది. వాటి ఇప్పుడు నేను అన్యాయంగా తీసుకుంటే వారికి 4 గంటలు చెల్లిచ్చేస్తా. వాట్ ఏ వండర్ఫుల్. ఒక పరివర్తన వచ్చేసింది యేసయ్య రాగానే. ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ మందు నేను మానలేకపోతా ఉన్నాను, ఈ చెడాల వాటిని మానలేకపోతా ఉన్నాను, ఈ యొక్క భయంకరమైన స్థితి నుంచి బయటికి లాలేకపోతా ఉన్నాను, ఇది నన్ను పట్టుపడేసింది, కట్టిపడేసింది, ఇందులోకి బయటికి రాలేక ఈ పాపము కుమిలో ఇరుక్కుపోయాలనుకుంటున్నారేమో. నువ్వు కనుక యేసయ్యను చూడాలని ఆశపడితే, యేసయ్య గనుక, హల్లెలూయా, యేసయ్య గనుక ఒకవేళ గనుక ఆయన దగ్గర నువ్వు వస్తే, ఆయన ముందే చెప్పాడు, ఏమన్నాడు? మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడనే మాటను గనక సఫలపరిచి నీ దగ్గరకు వస్తే, నువ్వు ఎలాంటి బానిసత్వంలో ఉన్నా, నువ్వు ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నా, ఎలాంటి ఆ యొక్క అడిక్ట్ లోకి వెళ్ళిపోయి నువ్వు ఎలాంటి లోతుల్లో పడిపోయినా ఆటోమేటిక్ గా అందులోకి పైకి లేస్తావు. దేవునికి అద్భుతమైనటువంటి సాక్షిగా నువ్వు నిలబడతావు. హల్లెలూయా. జక్కయ్య అదే జరిగింది. జక్కయ్య జీవితంలో ఆ మాటలు విన్నాడు యేసయ్య. విన్న తర్వాత అన్నాడు, చాలా మంచి పని చేశావు, గొప్ప పని చేశావు, ఒప్పుకున్నావని అనలేదు. ఏమన్నాడంటే ఒకే ఒక మాట అన్నాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్యుడే. జక్కయ్యతో ఒక మాట అన్నాడు. ఇదిగో చూడండి, అక్కడ మనం చూద్దాం 9వ వచనం. అందుకు యేసయ్య, హల్లెలూయా, అందుకు సృష్టికర్త యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన సంఘటన అక్కడ జరిగింది. దేవుని దగ్గరికి జక్కయ్య పరిగెత్తుకుని వెళ్ళాడు. జక్కయ్య ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాడో ఆటోమేటిక్ గా దేవుడే జక్కయ్య దగ్గరికి వచ్చేసాడు. ఎప్పుడైతే జక్కయ్య దగ్గరికి యేసుక్రీస్తు వచ్చాడో ఆటోమేటిక్ గా జక్కయ్యలో ఉన్నటువంటి చీకటంతా, పాపం అంతా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయనకు ఒక బిరుదు వచ్చింది, ఈయన అబ్రహాము కుమారుడు. హల్లెలూయా. ఈ ఇంటికి రక్షణ వచ్చింది నేడు. హల్లెలూయా. రక్షణ అనే మాటకు మన బైబిల్ గ్రంథంలో లోతుగా ధ్యానం చేస్తే, యేసు అనే మాటకు అర్థం ఏంటమ్మా? యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్యకు అధికారం ఉంది, జక్కయ్యకు ధనం ఉంది, ఆయనకు మన ప్రజల బలం ఉంది. ఒక రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అధికారం ఉన్న వ్యక్తికి ఆటోమేటిక్ వెనక ప్రజలు ఉంటారు, ప్రజల సపోర్ట్ ఉంది, ధనం ఉంది, అధికారం ఉంది. ఈ రోజున ఏం కావాలమ్మా? ఇంకా ఇవి ఉంటే చాలా కదా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, డబ్బు ఉంది, నాకు ఇంకేంటి, ఇంకా డబ్బు ఉంది, అధికారం ఉంది, ఇంకేంటి, నా వెనుక
లక్షల మంది జనం ఉన్నారు. వాయ్, ఇంకేం కావాలనుకుంటారు? కానీ అక్కడ జక్కయ్యకు డబ్బుంది, అధికారం ఉంది, ప్రజల బలము, బంధు బలగాల బలం ఉంది. కానీ యేసే వచ్చాడు ఆ ఇంటికి. హల్లెలూయా! యేసే వచ్చాడు ఆ ఇంటికి. హల్లెలూయా! యేసే వస్తే ఏమొచ్చిందో తెలుసా? ఆయన డబ్బు గురించి ప్రస్తావన రాలేదు, ఆయన అధికారం గురించి ప్రస్తావన రాలేదు, ఆయన మంది బలం గురించి ప్రస్తావన రాలేదు. కానీ ఆ ఇంట్లో ఏదైతే లేదో, హల్లెలూయా, ఆ ఇంట్లో ఏదైతే లేదో అదే ఆయనకు అనుగ్రహించబడింది. ఆ ఇంట్లో ఏదైతే లేదో అదే ఆయనకు అనుగ్రహించబడింది. ఆ ఇంట్లో ఏదైతే లేదో అదే అనుగ్రహించబడింది. అదేంటో తెలుసా? నా యేసు స్వయంగా తన నోటితో మాట్లాడుతా ఉన్నాడు. సృష్టికర్త యేసు స్వయంగా తన నోటితో మాట్లాడుతా ఉన్నాడు. అదేంటంటే రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా! హల్లెలూయా! లూకా సువార్త 2వ అధ్యాయం చదివారు ఇంత ముందు. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసే దగ్గరకు వస్తే ఆయన దగ్గరకు వస్తాడు. యేసే దగ్గరకు వస్తే ఆటోమేటిక్ గా రక్షణ నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా! ఈ లోకంలో ఏది ఉన్నా నేను కాపాడలేదు కావచ్చు, కానీ నా యేసే రక్షణ ఉంటే ప్రపంచమంతా ఏకమైన నిన్నేమీ చేయలేదు. యేసే రక్షణ మాత్రం నీకుంటే. హల్లెలూయా! హల్లెలూయా! ఈ రాత్రి మీ గ్రామంలో ప్రకటిస్తా ఉన్నాను, ఒక స్వార్థంగా మీ మధ్యలో ప్రకటిస్తా ఉన్నాను. జక్కయ్య ఆశపడ్డాడు. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏంటో తెలుసుకోవాలని యేసే దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆటోమేటిక్ గా దేవుడు సెలవు ఇచ్చిన ప్రకారం దేవుడు ఆయన దగ్గరికి వచ్చేసాడు. దేవుని దగ్గరికి వెళ్ళినందుకు జక్కయ్యకి ఆశీర్వాదం కలిగింది. దేవుడు జక్కయ్య దగ్గరికి వచ్చినందుకు జక్కయ్య